హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, రేపు సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ అయితే మనకు ఉందని అందరికీ తెలిసిన విషయమే. బట్ సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీకి లెవెల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఏ విధంగా మనం చూస్తాము, ట్రేడ్ గ్యాప్ డౌన్ అయితే ఏ విధంగా చూస్తామనే విషయాన్ని మనం గమనిస్తామండి. బాగా గమనించండి క్లియర్‌గా. ఫస్ట్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, ఈ రేంజ్‌లో ఎక్కడన్నా ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటే, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది కూడా రెసిస్టెన్స్‌గానే అవుతుంది. వెంటనే దాని అబోవ్ రూ. 77,103 అనేది నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ అవ్వకపోతే అగైన్ మళ్ళీ మనం డౌన్ సైడ్‌కి ఫాల్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. పాయింట్ నంబర్ 1. అలా కాదు, ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అప్ సైడ్‌కి వెళ్తూ ఏదైతే ఈ రెసిస్టెన్సీ కనిపిస్తుందో, ఈ యొక్క రెసిస్టెన్సీ మల్టిపుల్ టైమ్స్ ఈరోజు రెస్పెక్ట్ చేసిందండి. దీని అబోవ్ బ్రేకౌట్ ఇచ్చి సస్టైన్ అయితే మళ్ళీ ఒక మంచి ర్యాలీ అనేది చూసే ఆపర్చునిటీ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఇప్పుడేంటి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి ర్యాలీ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ అయితే ఎలా ఉంటుంది? ఒకవేళ రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది? 2 సినారియోస్ నేర్చుకుందాం. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు వెంటనే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. గమనించండి. వెంటనే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. 76,752. సో, ఒకవేళ ఇది సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేసి రివర్సు వెళ్తుందా? అబోవ్ పైకి వెళ్తుందా? లేదా అనేది మీరు గమనించాల్సి ఉంది. లేదు, ఈ యొక్క ఫ్లాట్ ఓపెన్ అయ్యి కంటిన్యూగా దీని లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఎటువంటి బేరిష్ పొజిషన్ చూడకూడదండి. దీని యొక్క లో బ్రేక్ అయినప్పుడే బేరిష్ పొజిషన్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఈ విధంగా సపోర్ట్‌ని డౌన్ సైడ్‌కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయిన తర్వాతనే టార్గెట్ అనేది ఎంట్రీ అనేది చూడాల్సి వస్తుంది. రైట్ అండి. సో, అలా ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? పొజిషన్ ఎలా ఉంటుంది? బేరిష్ పొజిషన్ ఒకవేళ మీరు ఈడ తీసుకుంటున్నారంటే, సో, టార్గెట్ ఇక్కడి దాకా మనం చూస్తాము. స్టాప్ లాస్ జస్ట్ ఈ విధంగా ఒక రూ. 40-50 దాకా స్టాప్ లాస్ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలా చూస్తే మీకేమవుతుంది? రిస్క్ రివార్డ్ రేషియో మీ సైడ్‌కి ఆల్మోస్ట్ 1:7 అవుతుందండి. రిస్క్ రివార్డ్ రేషియో 1:7 అవుతుంది. లేదు, ఇంకొంచెం రిస్క్ ట్రేడర్స్ స్టాప్ లాస్‌ని ఎక్కువగా మెన్షన్ చేయాలనుకుంటే, ఈ యొక్క క్లోజ్ ఏదైతే కనిపిస్తుందో, ఈ యొక్క క్లోజ్ వరకు కూడా రిస్క్ ట్రేడర్సు స్టాప్ లాస్‌ని మెన్షన్ చేసుకోవచ్చు. అలా మెన్షన్ చేస్తున్నప్పుడు మీ యొక్క రిస్క్ రివార్డ్ రేషియో ఏమవుతుంది? 2.76% అవుతుంది. అంటే రూ. 113 మీకు స్టాప్ లాస్ హిట్ అవుతే రూ. 312 మీకు ఒక ప్రాఫిట్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్ అండి. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఏమవుతుంది? అబోవ్ బ్రేకౌట్ ఇచ్చింది. ఎక్కడ? ఈ యొక్క రెసిస్టెన్స్‌ని బ్రేకౌట్ ఇచ్చిందనుకోండి. స్టాప్ లాస్ ఏం చేస్తాము? స్టాప్ లాస్ ఏదైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ కనిపిస్తుందో, ఈ ట్రెండ్ లైన్ యొక్క ఈ ట్రెండ్ లైన్‌ని టచ్ అవ్వనంత వరకు, లేదా ట్రెండ్ లైన్ యొక్క లో బ్రేక్ అవ్వనంత వరకు స్టాప్ లాస్‌ని మెన్షన్ చేసుకుంటాము. టార్గెట్ ఎక్కడి దాకా మెన్షన్ చేస్తామంటే, ఈ విధంగా అప్ సైడ్‌కి స్టాప్ లాస్ అనేది మనము చూస్తాం. టార్గెట్ అప్ సైడ్‌కి చూస్తాము. స్టాప్ లాస్ అనేది డౌన్ సైడ్ ఈ విధంగా మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, రిస్క్ ఏమవుతుంది ఇక్కడ? రిస్క్ అనేది మీకు రూ. 118 రిస్క్ అవుతుంది. టార్గెట్ ఏమవుతుంది? రూ. 297 అవుతుంది. సో, ఈ విధంగా మీరు మెజర్ చేసిన తర్వాతనే ఎప్పుడూ కూడా ట్రేడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎంట్రీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఎంట్రీ ఇస్తున్నంత సేపు కూడా ఆ విధంగా ఆప్షన్ బయ్యర్ ఎంట్రీలు ఇస్తున్నంత సేపు కూడా ఆప్షన్ బయ్యర్ బై డిఫాల్ట్‌గా ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ అనేది తెలియకుండా చాలామంది పొజిషన్ తీసుకొనింటారు. మార్కెట్ జస్ట్ ఇలా కొద్దిగా మూవ్‌మెంట్ ఇచ్చుంటుంది. అబోవ్ మళ్ళీ డౌన్ సైడ్‌కి పడుతున్నప్పుడు ఇలా కిందకి పడిపోతూనే ఉంటుందండి. పొజిషన్ అలా హోల్డ్ చేస్తూనే ఉంటారు. అప్పుడేమవుతుందంటే లాస్ అనేది చాలా విపరీతంగా చూస్తూ ఉంటారనమాట. సో, అంత లాస్ మార్కెట్‌కి ఇవ్వాల్సిన నీడ్ అయితే లేదండి. స్టాప్ లాస్ ఎంట్రీ ఎక్కడవుతుంది? స్టాప్ లాస్ ఎక్కడనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. రైట్ అండి. సో, ఈ విధంగా మార్కెట్‌లో రేపు సెన్సెక్స్‌కి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఎక్కడ మార్కెట్ బ్రేకౌట్ అవుతుందా లేదా ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఇంచుమించు రేపు కూడా 2 పీఎం వరకు కానీ, 2:30 పీఎం వరకు కానీ ఈ యొక్క హై బ్రేక్ అవ్వకుండా మార్కెట్ కిందికి పడిందంటే, ఇక్కడ మనం గామా బ్లాస్ట్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క వాల్యూ దగ్గర సస్టైన్ అవ్వకుండా కిందికి పడిపోతుంటే. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ
230 రేంజ్‌లో ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓఐస్ అనేది మనం చూడాల్సొస్తుంది. ఏ ఓఐస్ చూడాల్సొస్తుందంటే సెన్సిబుల్ ఆప్షన్ చైన్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూడాల్సొస్తుంది. ఓకేనండి. వాటి గురించి రేపు లైవ్‌లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. అంతవరకు మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైకే నాకు చాలా హ్యాపీనెస్‌ననేది ఇస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ రేపు మార్నింగ్ మీట్ అవుదాం. జై హింద్.